విదేశ పూర్వగాథలు. జావా కథ. కోడిపుంజు సాయం. ఈనాటి ఇండోనేషియాలో అంతర్భాగమైన జావాలో శతాబ్దాల క్రితం పలు రాజ్యాలుండేవి. అలాంటి ఒక రాజ్యానికి కేతనం కోడిపుంజు. దానికి సంబంధించిన పూర్వగాథ ఇది. రాజుగారి ఏకైక సంతానమైన యువరాజుకు కోడి పందాలంటే మహా ఇష్టం. ఎప్పుడు చూసినా స్నేహితులతో కలిసి కోడి పందాలు ఆడుతూ వినోదిస్తూ ఉండేవాడు. అందువల్ల ఆయన స్నేహితులు బలమైన కోడిపుంజులు ఎక్కడ కనిపించినా సరే, అవి ఎవరివైనా సరే వాటిని పట్టుకుని కోడి పందాలు నిర్వహించేవారు. ఎవరో వచ్చి తాము యువరాజు మిత్రులమని చెప్పి తమ కోడిపుంజులను పట్టుకుపోవటం రాజ్య ప్రజలకు బాధ కలిగించింది. అయినా ఈ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. అయితే రాజు ఒకసారి మారువేషంలో తిరుగుతూ కొందరు యువకులు రైతుల నుంచి బలవంతంగా బలిష్టమైన కోడిపుంజులను లాక్కుపోవడం, ఇదంతా యువరాజు కోసమే చేస్తున్నట్లు చెప్పడం గమనించాడు. ఆ తర్వాత ప్రజలు ఇది తరచూ జరుగుతున్న వ్యవహారమే అని మారువేషంలో ఉన్న రాజు అడగటంతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. విచారంతో రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు యువరాజును వెంటనే రాజ్యాన్ని వదిలి వెళ్లమని ఆగ్రహావేశంతో ఆజ్ఞాపించాడు. యువరాజుకు రాజభవనాన్ని వదిలిపెట్టక తప్పలేదు. యువరాజు రాజ్య పొలిమేరల్లో ఉన్న అరణ్యం చేరే వరకు గూఢచారులు ఆయన్ను వెంబడించి వెళ్ళి తిరిగి వచ్చారు. అప్పటికే బాగా పొద్దుపోయింది. అరణ్యాన్ని మెల్లమెల్లగా చీకటి ఆవరిస్తోంది. యువరాజు దారి తెన్నో తెలియక కొట్టుమిట్టాడసాగాడు. ధైర్యశాలి అయినప్పటికీ క్రూర మృగాల అరుపులు అతన్ని ఆందోళనకు గురిచేశాయి. అంతలో దూరంలో ఉన్న ఒక గుడిసెలో నుంచి మిణుకు మిణుకుమంటూ దీపం వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ఒక యువతి నఖశిఖ పర్యంతం అతన్ని అనుమానంగా చూసింది. అతడు తాను యువరాజునన్న విషయం మాత్రం దాచి రాజుగారి ఆగ్రహానికి లోనై రాజ్య బహిష్కార శిక్ష పొంది అడవులు పట్టిన దురదృష్టవంతుడని మాత్రం చెప్పాడు. ఆ యువతి అతని మీద దయతలచి తలదాచుకోవటానికి చోటిచ్చింది. ఆమె తల్లిదండ్రులు అడవిలో లభించే మూలికలను సేకరించి వైద్యులకు అమ్మి దాంతో వచ్చే ఆదాయంతో పొట్టపోసుకునేవారు. వారలా ఒకనాడు మూలికలతో దాపులనున్న నదిని దాటుతూ ఉండగా వెల్లువ వచ్చి వాళ్ళు ఎక్కిన పడవ తలకిందులు కావటంతో చనిపోయారు. ఆ తర్వాత ఆ యువతి ఎక్కడికి వెళ్లడమో తెలియక తన తల్లిదండ్రులు చేసిన పనినే కొనసాగిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటున్నది. ఆమె వివరాలు తెలుసుకున్న యువరాజు ఆమెతో పాటే ఉండిపోవాలని నిశ్చయించుకుని ఆమె సమ్మతితో ఆమెను పెళ్లాడాడు. అతడు దృఢమైన శరీర సౌష్ఠవం కలవాడు, తెలివైనవాడు కావడంతో జింకలను పక్షులను పట్టి కట్టెల కోసం అడవికి వచ్చిన వారికి అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. తన తండ్రి మరణించిన వార్త కట్టెలు కొట్టేవారి ద్వారా యువరాజుకు చేరింది. నేను ఇప్పుడే నగరం వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను. వచ్చాక నీకో శుభవార్త చెబుతాను. మనకు మంచి రోజులు రానున్నాయి అన్నాడు భార్యతో. త్వరగా వచ్చేయి, వచ్చాక నేను నీకో సంతోషకరమైన విషయం చెబుతాను అన్నది భార్య. తాను తల్లి కాబోతున్న విషయం బయట పెట్టకుండా. తిరిగి వచ్చిన యువరాజును చూడగానే నగర ప్రజలు ఆనందోత్సాహాలు పొందారు. రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన. యువరాజుకు రాజ్య బహిష్కార శిక్ష విధించాడే తప్ప రాజు తనకు వారసుడిగా వేరెవరిని ప్రకటించలేదు. యువరాజుకు వెనువెంటనే రాజ్య పట్టాభిషేకం జరిగింది. సంప్రదాయబద్ధమైన ఇతర క్రతువులు జరగటానికి మరికొన్ని రోజులు పట్టింది. వాటి మధ్య అడవికి వెళ్లి భార్యను చూసే అవకాశం యువరాజుకు కలగలేదు. అదే సమయంలో అడవిలో అకాల వర్షాలు, వెల్లువ బీభత్సం సృష్టించాయి. యువరాజు భార్య ఒక గుహలో తలదాచుకోవలసి వచ్చింది. అడవి సమీపంలో నివసించే కట్టెలు కొట్టేవారి భార్యలు యువరాజు భార్య ప్రసవ సమయంలో దగ్గరుండి ఆమెను ఆదుకున్నారు. ఆమె చక్కని మగబిడ్డను ప్రసవించింది. పట్టాభిషేకానంతరం యువరాజు తన భార్యను రాజధానికి వెంట పెట్టుకురావడానికి అడవికి వెళ్ళాడు. అయితే అక్కడ ఆమె గాని ఆమె గుడిసె ఆనవాళ్లు గాని కనిపించలేదు. నిరాశతో తిరిగి వచ్చాడు. ఒకనాడు యువరాజు భార్య బిడ్డతో గుహ ముందు కూర్చుని ఉన్న సమయంలో ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక గద్ద ముక్కు నుంచి ఒక కోడిపిల్ల జారి ఆమె ఎదుట పడింది. ఆమె దానిని తీసి కాపాడింది. తన బిడ్డతో పాటు ఆహారం పెడుతూ పెంచసాగింది. కోడిపిల్ల ఎవ్వరూ ఎప్పుడు
ఎక్కడ కనివిని ఎరగనంతగా బలిష్టమైన కోడిపుంజుగా ఎదిగింది. దాన్ని చూసిన ఇతర పక్షులు, జంతువులు ఆ గుహ దరిదాపులకు రావటానికి కూడా జడుసుకునేవి. అక్కడ నగరంలో కొత్త రాజు మళ్ళీ కోడి పందాలను ప్రారంభించాడు. అయితే ఇప్పుడు కోడిపుంజులను రైతుల నుంచి బలవంతంగా అపహరించటం లేదు. పందాలలో గెలిచిన పుంజులకు బహుమతులు ఇస్తామని ప్రకటించాడు. ఆ ప్రకటన గురించి కట్టెలు కొట్టేవారి ద్వారా అడవిలో పెరుగుతూ ఉన్న యువరాజు కుమారుడు కళేరసు చెవిన పడింది. అతనికిప్పుడు వయసు 12 ఏళ్ళు. తల్లి అనుమతితో కళేరసు తన కోడిపుంజును తీసుకుని రాజధానికి బయలుదేరాడు. అతడు అక్కడికి చేరేసరికి కోడిపందాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ రోజు రాజుగారే స్వయంగా శిక్షణ ఇచ్చిన కోడిపుంజు ఇతర పుంజులను ఢీకొని సులభంగా ఓడించింది. మహారాజా, నా పుంజు మీ పుంజును గనక ఓడిస్తే మీరు నాకేం బహుమతి ఇస్తారు అని అడిగాడు కళేరసు, బుట్టలో దాచిన తన కోడిపుంజును చూపించకుండా. రాజు మొదట కుర్రవాణ్ణి చూడగానే తెలియని ఆకర్షణకు లోనయ్యాడు. అయితే మా పుంజు నీ పుంజును ఓడిస్తే అని అడిగాడు రాజు. నేను నా పుంజు ద్వారా బహుమతిని సంపాదిద్దామన్న ఆశతో వచ్చిన పేద కుర్రవాణ్ణి. మీకేమివ్వగలను? కొన్నాళ్లు మీకు సేవలు అందించగలను అన్నాడు కళేరసు. ఆ తర్వాత బుట్టలో నుంచి కోడిపుంజును వెలుపలికి తీశాడు. ఓరి దేవుడా, ఎంత పెద్ద కోడిపుంజు అంటూ ఆశ్చర్యపోయారు అక్కడి వారందరూ. పందాలు ఆరంభమయ్యాయి. అంతకు క్రితం మిగతా పుంజులన్నింటినీ ఓడించిన రాజుగారి కోడిపుంజు కళేరసు కోడిపుంజు వద్ద చిత్తుగా ఓడిపోయింది. రాజు కళేరసుకు 100 బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత రాజుగారి వద్ద ఉన్న మిగిలిన కోడిపుంజులన్నింటినీ కళేరసు పుంజు సునాయాసంగా ఓడించటంతో రాజు అతన్ని కాసులతో ఘనంగా బహూకరించాడు. అబ్బాయి, నీ పుంజును నాకు అమ్మటానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు రాజు. మన్నించండి మహారాజా, ఈ పుంజు నా ప్రాణనేస్తం. ఇది నేను పుట్టినప్పుడు చిన్నపిల్లగా ఆకాశం నుంచి వచ్చింది. ఇద్దరం కలిసి పెరిగి ఇంత వాళ్ళమయ్యాం. ఇప్పుడు ఈ పుంజు సంపాదించిన బహుమతి మొత్తంతో నేను మా తల్లి సుఖంగా జీవించగలం అన్నాడు కళేరసు. నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగాడు రాజు. 12 ఏళ్ల క్రితం. అప్పుడు మహాప్రవాహం అడవిని ముంచెత్తిందట. అప్పటికే మా తండ్రి ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోవటంతో మా తల్లి దూరంలో ఉన్న ఒక గుహలోకి పారిపోయి ప్రాణాలతో తప్పించుకుందట అన్నాడు కళేరసు. సరే, ఈ పుంజును అమ్మడానికి నీకు ఇష్టం లేదనుకో. నువ్వు ఇక్కడే రాజభవనంలో నాతో ఉండటానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు రాజు. అది మా తల్లి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది మహారాజా అన్నాడు కళేరసు. రాజు సింహాసనంపై నుంచి చటుక్కున లేచి, నువ్వు నన్ను నీ తల్లి దగ్గరికి తీసుకువెళ్ళు నాయనా అన్నాడు గద్గద స్వరంతో. అలాగే మహారాజా అంటూ కళేరసు అక్కడి నుంచి బయలుదేరాడు. రాజు ఆయన పరివారం అతని వెంట బయలుదేరారు. అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉన్న పేద ప్రజలు ఆ దృశ్యం చూసి విస్తుపోయారు. రాజుగారి ముందు గుర్రం మీద కూర్చుని వస్తూ ఉన్న తన బిడ్డను చూసిన కళేరసు తల్లి ఆనందాశ్చర్యాలకు హద్దులు లేకుండా పోయింది. మరికొద్ది క్షణాల్లో రాజు ఎవరన్నది ఆమె గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చింది. అప్పటికప్పుడే మహారాజు కళేరసును యువరాజుగాను అతడి తల్లిని పట్టమహిషిగాను ప్రకటించాడు. ఊరేగింపు రాజధానికేసి బయలుదేరింది. తండ్రి తదనంతరం కళేరసు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాక కోడిపుంజును తన రాజ్యకేతనంగా ప్రకటించాడు. కథ సమాప్తం. కుచ్చుటోపి మంత్రగాడు. వనమాలి అనే వైద్యుడి దగ్గర ప్రతాపుడు అనే యువకుడు పనిచేస్తూ ఉండేవాడు. మందులు నూరడం, మూలికల కషాయం తీయటం, మాత్రలు చేయడం లాంటి పనులతో వాడికి ప్రతిరోజు చేతి నిండా పని ఉండేది. ఆ ఊళ్ళోనే మంత్రన్న అనే వృద్ధుడున్నాడు. ఆయన గ్రామదేవతను ఉపాసన చేసి కొన్ని శక్తులు సంపాదించాడు. వనమాలికి అంతుపట్టని గాలి, ధూళి వంటి జబ్బులను మంత్రం వేసి తాయెత్తులు కట్టి నయం చేసేవాడు ఆయన. అలాగని వనమాలికి మంత్రన్నకు పోటీ ఏమీ లేదు. ఇద్దరూ ఊరివారికి సేవలు అందిస్తున్నారు. ప్రతాపుడికి మంత్రన్న దగ్గర పనిచేయాలని ఉంది. వాడికి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని మహాసరదా. అలా ఒకనాడు తన దగ్గరికి వచ్చి కోరికను వెలబుచ్చిన ప్రతాపుడితో మంత్రన్న, నేను నేర్చిన మంత్రతంత్రాలు వైద్యానికి సంబంధించినవి. అందుకని వాటిని వైద్య విద్య నేర్చుకున్నాకనే నీకు నేర్పగలను అని పంపేశాడు.
ఇలా ఉండగా ఒకసారి మంత్రన్నకు అనారోగ్యం చేసి వైద్యం కోసం వనమాలి వద్దకు వచ్చాడు. వనమాలి ఆయనను పరీక్షించాక, బాగా ముసలివాడివయ్యావు, ఇక నీవు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజుకు మాత్రం మందిస్తున్నాను, అది ఎలా పనిచేసింది చూసి రేపు మళ్ళీ మందు మారుస్తాను అన్నాడు. నాకు ఇల్లు కదలాలంటే కష్టంగా ఉంది, రేపటి మందు ఎవరి చేతనైనా ఇంటికి పంపగలవా అన్నాడు మంత్రన్న. వనమాలి సరేనన్నాడు. మర్నాడు ప్రతాపుడికి మందులిచ్చి మంత్రన్న ఇంటికి పంపాడు. మంత్రన్న వాడిని చూస్తూనే, రాత్రి కలలో నాకు గ్రామదేవత కనిపించి నాకు అవసాన కాలం వచ్చిందని, ఏ మందులు పనిచేయవని చెప్పింది. నా మంత్ర విద్యలు నాతోనే ఉండిపోతే నాకు ఆత్మశాంతి ఉండదు అని బాధపడ్డాడు. ప్రతాపుడు వెంటనే, ఈసరికి నాకు ఎంతో కొంత వైద్య విద్య వచ్చే ఉంటుంది, నాకు మంత్రాలు నేర్పితే నీకు ఆత్మశాంతి కలగొచ్చు అన్నాడు ఆశగా. మంత్రన్న వాడికేసి ఒకసారి తేరిపార చూసి మంచం పక్కన చిన్న బల్ల మీద ఉన్న పట్టు జలతారుతో అందంగా కుట్టి ఉన్న ఒక టోపీని వాడికిచ్చి, దీన్ని తలపై పెట్టుకో, చనిపోయాక కొంతకాలం నేను దీన్ని ఆవహించుకుని ఉంటాను. దీన్ని నీవు ఎవరి తల మీద పెడితే వారికి ఆ రోజు కలిగే లాభం నేను నీకు చెవిలో చెప్పగలను. అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే దీన్ని ఉపయోగించాలి అన్నాడు. ప్రతాపుడు ఇది విని ఎంతో పొంగిపోయాడు. వాడు టోపీని తల మీద పెట్టుకుని వనమాలి వద్దకు వెళ్ళి మంత్రన్నకు అవసాన దశ వచ్చినట్లు చెప్పాడు. టోపీ విషయం దాచాడు. ఆ రాత్రికే మంత్రన్న చనిపోయాడు. ఊరి వారంతా పూనుకుని ఆయన దహన సంస్కారం జరిపించారు. ఆ తర్వాత ప్రతాపుడి తల మీది టోపీలో ఏదో చలనం కలిగింది. వాడి చెవిలో, నేను నీ టోపీని ఆవహించాను, నీవిక దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్న మంత్రన్న మాటలు వినిపించాయి. ప్రతాపుడు అప్పటికప్పుడు వనమాలి వద్దకు పని మానేసి వేరే ఊరు చేరుకున్నాడు. అక్కడ ఒక వీధి వెంట వెళుతూ ఉండగా ఎదురుగా వస్తున్న నీలం చొక్క ఆసామి పేరు నారయ్య. ఆయనకు జోస్యం చెప్పు అన్న మాటలు చెవిలో వినిపించాయి. ఇంతలో నీలం చొక్క ఆసామి వాణ్ణి సమీపించాడు. ప్రతాపుడు ఆయనతో, మీ పేరు నారయ్య అని నా టోపీ చెబుతున్నది. ఈరోజు అనుకోని లాభం ఎదురు చూస్తున్నది. నా టోపీని మీరు పెట్టుకుంటే అదేమిటో చెప్పగలను. అందుకు ఫలంగా మీరు నాకు 200 వరహాలు ఇచ్చుకోవాలి అన్నాడు. తన పేరు సరిగ్గా చెప్పగలిగిన ప్రతాపుడి జోస్యం మీద నారయ్యలో కుతూహలం పుట్టి సరేనన్నాడు. ప్రతాపుడు ఆయన తల మీద టోపీ పెట్టగానే, ఈయన వద్ద పోషయ్య అనేవాడు 2 ఏళ్ల క్రితం 1000 వరహాలు అప్పు తీసుకున్నాడు, ఆ మొండి బాకీ ఇవాళ వసూలవుతుంది అన్న మాటలు ప్రతాపుడి చెవిలో వినిపించాయి. ప్రతాపుడు నారయ్యకు సంగతి చెప్పి తన టోపీ తీసుకున్నాడు. ఇద్దరూ పోషయ్య ఇంటికి వెళ్ళారు. ఆయన గుమ్మంలోనే నారయ్యను ఆప్యాయంగా పలకరించి, నేనే నీ ఇంటికి బయలుదేరబోతున్నాను, ఇదిగో వడ్డీతో సహా నీ బాకీకి మరి 200 వరహాలు అదనంగా చేర్చి ఇస్తున్నాను అంటూ డబ్బు ఇచ్చాడు. నారయ్య ప్రతాపుడు కోరిన డబ్బిచ్చి వాడికి విందు చేశాడు. ఇది తెలిసి చాలామంది వాడి దగ్గరకు రాసాగారు. రోజుకొకరికి మాత్రమే ప్రతాపుడు కుచ్చుటోపి పెట్టేవాడు. వాడి జోస్యం వల్ల కొందరికి ఆస్తి కలిసింది, కొందరికి నిధులు దొరికాయి, చాలామందికి వ్యాపార ప్రయోజనాలు కలిగాయి. కొద్ది కాలంలోనే ప్రతాపుడు ధనవంతుడయ్యాడు. అలా 1 ఏడాది గడిచాక ప్రతాపుడి చెవిలో, నా కారణంగా ఎందరికో మంచి జరిగింది, నా ఆత్మకిప్పుడు శాంతి లభించింది, నేనిక కుచ్చుటోపి వదిలి వెళ్తున్నాను అన్న మంత్రన్న మాటలు వినిపించాయి. ఆ మర్నాటి నుంచి కుచ్చుటోపీలో నుంచి మంత్రన్న మాటలు వినపడటం మానేశాయి. ఇక తన జోస్యం ఫలించదని వాడు వచ్చిన వాళ్లకు చెప్పి పంపేయసాగాడు. అయితే వాడి జోస్యంతో లాభపడాలని వచ్చిన కొందరు వాడి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఎదుటి వాళ్లకు లాభం కలిగించగల మంత్రశక్తి ఉన్నప్పటికీ వాళ్ళు బాగుపడుతూ ఉంటే చూడలేక వాడెవరికి సాయపడటం లేదని పుకార్లు లేవదీశారు. ఈ పుకారు అలా అలా ఆ దేశపు రాజును చేరింది. ఆయన ప్రతాపుడిని పిలిపించి వాస్తవం ఏమిటని నిలదీశాడు. ప్రతాపుడు ఆయనకు మంత్రన్న విషయం చెప్పకుండా, ప్రభు, నాకొక కుచ్చుటోపీ దొరికింది, దాని మహిమతో చాలా కాలం జోస్యం చెప్పాను, ఇప్పుడు దాని మహిమ పోయింది అన్నాడు. రాజుకు వాడి మాటలు నమ్మశక్యంగా తోచలేదు. ఆయన తీవ్ర స్వరంతో, నీ టోపీకి మహిమ ఎలా వచ్చిందో, ఆ వచ్చిన మహిమ ఎలా పోయిందో చెప్పడం లేదు, దాస్తున్నావు అని దాపలున్న మంత్రులను దూరంగా పొమ్మని
రహస్యం చెబుతున్నట్లుగా ప్రతాపుడితో, నేను చక్రవర్తి గారి కడగొట్టు కుమార్తె విద్యుల్లతను వివాహమాడాలని నిశ్చయించుకున్నాను. అయితే ఆ సంగతి దూత ద్వారా కబురంపటం ప్రమాదానికి దారితీస్తుందని మంత్రులు అంటున్నారు. ఏమైనా ఆయన చక్రవర్తి కదా, అందువల్ల నేనిప్పుడొక సరికొత్త నిర్ణయం తీసుకున్నాను. అదేమంటే చక్రవర్తి మీదికి దండెత్తి వెళ్ళి బాహాబాహి యుద్ధంలో ఆయన్ను జయించి విద్యుల్లతను చేపట్టాలని. అందుకు ఈ ఖడ్గం తగు శక్తివంతమైనదేనా అంటూ కత్తి పైకెత్తాడు. రాజు మాటలు ప్రతాపుడికి దడ పుట్టించినాయి. చేసేది లేక వాడు కుచ్చుటోపీని వడుకుతున్న చేతులతో ఆయన తలపైన పెట్టాడు. ఆ మరుక్షణం రాజు చెయ్యి నిలువున జలధరించి కత్తి జారి కింద పడింది. ఆయన సింహాసనంలో ఒక పక్కకి వరిగి పడుతూ, ఓరి మంత్రగాడా, నన్నేం చేశావురా అంటూ అరిచాడు. ప్రతాపుడు తెల్లబోయి నిలువెల్లా వణుకుతున్నంతలో వాడి చెవిలో, భయపడకు, సమర్థులు కాని వాళ్లకు మహిమలు వస్తే ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేనింకా ఈ టోపీని ఆవహించుకునే ఉన్నాను. జరిగేది మాత్రమే చెప్పే టోపీని పొగరు కొద్దీ రాజు శాసించబోయాడు. శాపం తగిలింది. ఇప్పుడింకా రాజుకు చక్రవర్తి కుమార్తెను పరిణయమాడాలనే గొంతెమ్మ కోరిక ఉందా, లేదా చచ్చుబడిన చేతికి తిరిగి శక్తి కలిగేలా చేసుకోవాలనుందా అడుగు. కోరుకుంటే టోపీ మహిమ వల్ల చెయ్యి మామూలుగా అవుతుంది అన్నాడు మంత్రన్న. ప్రతాపుడు రాజుకు మంత్రన్న చెప్పింది వినిపించాడు. అప్పుడు రాజు, నాకు విద్యుల్లత వద్దు, చంపకలత వద్దు, నాకు కత్తి పట్టగల చేయే కావాలి అన్నాడు. ఆ వెంటనే రాజుకు చేయి స్వాధీనంలోకి వచ్చింది. ఆయన కింద పడిన కత్తిని చేతిలోకి తీసుకుంటూ ప్రతాపుడితో, కుచ్చుటోపీ మంత్రగాడ, నీ కారణంగా నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. శక్తి సామర్థ్యాలున్నవాడు అత్యాశకు పోడు, అవి లేనివాడి అత్యాశ పగటికల్లాంటిది అని ప్రతాపుణ్ణి కానుకలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు చెప్పాడు. కథ సమాప్తం. బేహార్ జానపద కథ. పశ్చాత్తాపం. మోతీహారీ గ్రామంలో రఘులాల్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అదే గ్రామంలో ప్యారేలాల్ అనే ధనికుడైన వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామస్తులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి మోసం చేసి అతను డబ్బులు కూడబెట్టాడు. వడ్డీ వ్యాపారి చేసే కుతంత్రాలు గ్రామస్తులకు తెలుసు. అయినా అవసరాలలో తమను ఆదుకునే దిక్కు మరెవ్వరూ లేరు కనుక తాము మోసపోతున్నామని తెలిసినా గ్రామస్తులు సాయం కోసం ప్యారేలాల్నే ఆశ్రయించేవారు. అందువల్ల అప్పులు చేసే ప్రజలు నానాటికి మరింత పేదలుగా మారుతూ ఉంటే అప్పులిచ్చే వ్యాపారి మరింత ధనికుడిగా ఎదగసాగాడు. ప్యారేలాల్ డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు పత్రాలు రాసుకునేవాడు కాదు. పత్రాల మీద సంతకాలెందుకు, మీకు డబ్బు కావాలి, నేను ఇస్తున్నాను, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి, అయితే వడ్డీ మాత్రం నెల నెలా చెల్లిస్తూ రావాలి, అది చాలు అనేవాడు. అప్పు పుచ్చుకున్న వారికి ఏడాది పొడవునా తాము పుచ్చుకున్న దానికన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించినట్లు అనిపించేది. అయితే అసలు డబ్బు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండేది. ప్యారేలాల్ లెక్కల వారికి అంతుపట్టేవి కాదు. రఘులాల్ కూడా ప్యారేలాల్ దగ్గర అప్పు చేశాడు. డబ్బులు లేనప్పుడు వడ్డీ కింద ప్యారేలాల్ ధాన్యం పట్టుకుపోయేవాడు. కొద్ది కొద్దిగా పొలాన్ని చేజిక్కించుకునేవాడు. ఏదీ లేదంటే ఇంట్లో ఉన్న పాత్ర సామాగ్రిని పట్టుకుపోయేవాడు. ఒక నెల కనిపించకపోయేసరికి రఘులాల్ ఇంటికి ఆతృతగా వెళ్ళాడు ప్యారేలాల్. ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన రఘులాల్, అయ్యా, కట్టుబట్టలు తప్ప నా దగ్గర మరేదీ లేదు, మార్చుకోవటానికి కూడా వేరే బట్టలు లేవు, నన్నేం చేయమంటారు అన్నాడు విచారంగా. సాయం అర్థించడానికి రాముడి వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? నా పట్ల అతడెంతో కరుణ చూపేవాడు, వెళ్ళిరా, నేను కొన్నాళ్ల తర్వాత వస్తాను అని చెప్పి ప్యారేలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాముడు ప్యారేలాల్కు సాయం చేసి ఉంటే నాకు తప్పక సాయం చేయగలడు, ఇప్పుడే బయలుదేరాలి అనుకుంటూ రఘులాల్ అప్పటికప్పుడే రాముణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నడిచాడు, సాయంకాలం వరకు నడిచాడు. రాముణ్ణి గురించి ఆచూకీ చెప్పేవారు ఒక్కరూ కనిపించలేదు. ఆఖరికి ఒక పూజారి లాంటి మనిషి కనిపించగానే, నా దగ్గరున్న 3 రొట్టెల్లో ఒకటి ఇస్తాను, దయాపరుడైన రాముణ్ణి నేనెక్కడ చూడగలనో చెబుతావా అని అడిగాడు. అతడు ఏమీ పలక్కుండా రొట్టె ముక్కకేసి కనీసం క్షణం కూడా చూడకుండా ఏదో మనసులో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. రఘులాల్ మరికొంత దూరం నడిచాక ముఖాన విభూతి రేఖలతో
ఒక సాధువు ఎదురయ్యాడు. ఆయన చేతిలో ఒక రొట్టె ముక్కను పెట్టి, రాముడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండే చోటు మీకు తప్పక తెలిసే ఉంటుంది అన్నాడు రఘులాల్. నాకు శివుణ్ణి గురించే తెలుసు, రాముణ్ణి గురించి తెలియదు అంటూ వెళ్ళిపోయాడు ఆ సాధువు. రఘులాల్ అలా నడుస్తూ నడుస్తూ బాగా అలసిపోయాడు. ఎవరైనా ఎదురుపడి రాముడుండే చోటు చెప్పకపోతారా, వారితో కలిసి రొట్టెలు పంచుకుని తినకపోతానా అన్న ఆశ కొద్దీ ఆకలిగా ఉన్నప్పటికీ రొట్టెలు తినకుండానే నడవసాగాడు. ఆఖరికి చింపిరి దుస్తులతో ఒక పేదవాడు ఎదురుపడ్డాడు. అతడు బాగా అలసిపోయి కనిపించాడు. నేను రాముడి కోసం వెళ్తున్నాను, ఆయన నాకు సాయపడగలడని చెప్తున్నారు అంటూ రొట్టెల మూటను విప్పాడు. అలాగా, నువ్వు రాముణ్ణి చూడాలని వెళ్తున్నావా? నేనే రాముణ్ణి, నేనేం సాయం చేయగలనో చెప్పు అన్నాడతడు రొట్టెలకేసి ఆత్రంగా చూస్తూ. ఇదిగో ఈ రొట్టె తీసుకో అంటూ రఘులాల్ అతడి చేతికి ఒక రొట్టె ఇచ్చాడు. ఇద్దరూ తినటం ప్రారంభించారు. ఆ తర్వాత తను వడ్డీ వ్యాపారి ద్వారా ఎలా మోసపోయింది ఏకరువు పెట్టి, నా వద్ద ఇప్పుడు డబ్బులు లేవు, ధాన్యమూ లేదు, కుంట పొలం కూడా లేదు, ఎలా బతకాలో తెలియడం లేదు అన్నాడు రఘులాల్ విచారంగా. ఆకలి తీరిన పేదవాడు తన సంచిలో నుంచి ఒక శంఖాన్ని తీసి రఘులాల్కి ఇచ్చి, దీనిని ఇలా ఊదావంటే నీకు కావలసింది ఇస్తుంది. దీన్ని ఊదే శక్తి నాకు లేదు కనుక నాకు ఉపయోగపడదు, నువ్వే తీసుకో. మళ్ళీ వడ్డీ వ్యాపారి చేత మోసపోకుండా మాత్రం జాగ్రత్త పడు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. రఘులాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు కిటికీలు మూసి వచ్చి శంఖాన్ని అటు ఇటు తిప్పుతూ ఊదసాగాడు. అతడు దాన్ని ఒక విధంగా పట్టుకుని ఊదినప్పుడు నాణేలు రాలాయి. అతడు దురాశపరుడు కాదు గనుక అంతటితో ఊదడం ఆపాడు. ఆ రోజు తనకు కావలసిన ఆహారం కొనడానికి చాలినన్ని నాణేలు ఉంటే చాలనుకున్నాడు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని మరునాడు తెల్లవారగానే తనకున్న కొద్దిపాటి పొలంలో పనిచేయడానికి వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు ప్యారేలాల్ కోతకు సిద్ధంగా ఉన్న రఘులాల్ చిన్న పంట పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తినుబండారాలు తీసుకుని రఘులాల్ ఇంటికి వెళ్ళి, మళ్ళీ నీ ఇంటికి సంపద కలగటం నాకెంతో ఆనందంగా ఉంది రఘులాల్. నేను ఇప్పుడు పాత బాకీ వసూలు చేసుకోవడానికి రాలేదు. నీ విజయ రహస్యం ఏమిటా? ఇంత సంపద ఎలా కలిగింది అది తెలుసుకోవడానికి వచ్చాను, అది చెప్పు చాలు అన్నాడు నవ్వుతూ. వెర్రిబాగులు వాడైన రఘులాల్ శంఖాన్ని తీసి చూపుతూ, నా సంపదకంతటికీ ఇదే కారణం అన్నాడు. ప్యారేలాల్ శంఖాన్ని ఎలాగైనా రఘులాల్ నుంచి కాజేయాలనుకుని పథకం వేశాడు. కొంతసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గడిపి బయలుదేరేటప్పుడు శంఖాన్ని చాకచక్యంగా దుస్తుల్లో దాచుకుని వెళ్ళిపోయాడు. తనకు శంఖం అవసరం అప్పటికి లేదు కనుక రఘులాల్ కూడా అది ఎక్కడుందో పట్టించుకోలేదు. ఇంటికి చేరిన ప్యారేలాల్ శంఖాన్ని ఊదటానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎలాంటి శబ్దమూ రాలేదు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు ప్యారేలాల్ మళ్ళీ రఘులాల్ వద్దకు వెళ్ళి, మిత్రమా, ఆ రోజు నీకో మాట చెప్పడం మరిచాను. నువ్వు చూపిన శంఖాన్ని చూసి దాని అందానికి ముచ్చటపడి నా వెంట పట్టుకుపోయాను. ఊదినప్పుడు ఎలాంటి శబ్దమూ రాలేదేంటి? దానివల్ల నీకిన్ని సిరి సంపదలు సమకూరాయంటే నమ్మశక్యంగా లేదు అన్నాడు. రఘులాల్ ఆ శంఖాన్ని తీసుకుని ఊదాడు. గలగలమంటూ శంఖంలో నుంచి నాణేలు రాలటం చూసిన ప్యారేలాల్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. బాగుంది రఘులాల్, చాలా బాగుంది. నా దగ్గర నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఈ క్షణమే మరిచిపో. అయితే ఒక సంగతి, ఈ శంఖం ఊదటం ద్వారా నీకెంత ధనం వస్తుందో అంతకు 2 నాకు వచ్చేలా చూడు, సరేనా అన్నాడు. రఘులాల్కు కోపం వచ్చింది. నువ్వు నన్నెంతకాలమో మోసం చేశావు, అవునా? నువ్వు నా వద్ద నుంచి పుచ్చుకున్న అదనపు డబ్బును నాకివ్వాలి. నా పొలాన్ని మళ్ళీ నాకు అప్పగించాలి. పాత్ర సామగ్రి విషయం కూడా మర్చిపోవద్దు. అవి లేకుండా వంటలు చేసుకోలేకుండా ఉన్నాను అన్నాడు. ప్యారేలాల్ శంఖాన్ని అందిపుచ్చుకుని, అయితే దీన్ని నా వద్దే ఉండనివ్వు, నీకు నాకు ఇద్దరికీ ఉపయోగపడకూడదు అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు. రఘులాల్, సరే, నువ్వు నా నుంచి ఇక డబ్బు అడగవన్నమాటను నమ్ముతున్నాను. ఆ శంఖం నాకు ఇచ్చేయి. అది ఊదినప్పుడు నాకు లభించేవన్నీ 2 నీకు లభిస్తాయి. అయితే నా పాత్ర సామాన్లు ఈరోజే నాకు ఇవ్వాలి.
పొలాన్ని నా పరం చేసి అందులో పనిచేస్తున్న నీ కూలీలను ఈరోజే వెనక్కు తీసుకోవాలి అన్నాడు. ప్యారేలాల్ తల వంచుకొని వెళ్ళిపోయాడు. సాయంకాలానికి అతని పాత్రలు ప్యారేలాల్ పని మనుషులు తెచ్చి ఇచ్చి వెళ్ళారు. మర్నాడు శంఖాన్ని తీసి రఘులాల్ నాణేలు రావాలని కోరుకోవడానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని కోరుకుంటూ ఊదాడు. మరికొన్ని రోజులలో ప్యారేలాల్ కూలీలు తన పొలం వదిలి వెళ్ళటం రఘులాల్ చూసి సంతోషించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ప్యారేలాల్ వద్దకు వెళ్ళాడు. 2 కళ్ళు పోగొట్టుకున్న ప్యారేలాల్ రఘులాల్ కంఠస్వరం వినగానే చేతిలోని కర్రను నేలకేసి తడుతూ వచ్చాడు. తగిన శాస్తి జరిగిందని రఘులాల్ సంతోషించాడు. రఘులాల్, నేనెన్నో దుర్మార్గాలకు ఒడికట్టాను. నన్ను మన్నించు. మళ్ళీ నాకు కంటి చూపునివ్వమని నీ శంఖాన్ని కోరుకో. నా జీవితాంతం ఎవరికీ అపకారం తలపెట్టను. దేవుడి మీద ఒట్టు అని ప్రాధేయపడసాగాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ప్యారేలాల్ని చూసి రఘులాల్కు జాలి కలిగింది. అతడు చూపు పోయిన తన కంటికి తిరిగి చూపు రావాలనుకుంటూ శంఖం ఊదాడు. మరుక్షణం అతని కంటితో పాటు ప్యారేలాల్ 2 కళ్లకు చూపు వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్యారేలాల్ ఎవరినీ మోసగించకుండా ధర్మవడ్డీకి అప్పులిస్తూ గ్రామస్తుల చేత మంచివాడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. బేతాళ కథ. రాకుమారి ప్రశ్నలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికులైన కొందరు వ్యక్తుల్లో వివేకం, వినమ్రత, తమకున్న విషయ పరిజ్ఞానాన్ని అలవోకగా ఇతరులకు వివరించటం గమనిస్తాం. అయితే మరికొందరు దీనికి పూర్తిగా భిన్నం. వాళ్ళు విద్యాధికులమన్న అహంకారం కొద్దీ తమ మాటల మాయాజాలంతో ఇతరులను అవహేళన చేయడమో లేక కించపరచటమో చేస్తూ ఉంటారు. నిన్న అలాంటి వ్యక్తులు దుస్సాధ్యమైన కార్యానికి పురికొల్పారేమో అన్న శంక కలుగుతున్నది. వాళ్ళ స్వభావ స్వరూపాలను నీవు గుర్తించేందుకు వీలుగా విలసిత అనే రాకుమార్తె కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాల్యవంతం అనే రాజ్యాన్ని పాలించే భూపతిసేనుడికి విలసిత ఒక్కతే కుమార్తె. ఆమెకు రాజు ఒక మహాపండితుణ్ణి నియమించి వివాహమాడే వయసు వచ్చేసరికి మంచి విద్యావంతురాలిగా తీర్చిదిద్దాడు. విద్యతో పాటు ఆమెలో కొంత అహంభావం కూడా పెరగటం గమనించిన గురువు భర్తను ఎన్నుకునే విషయంలో విలసితకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటమే మేలని రాజుకు రాణికి సలహా ఇచ్చాడు. విద్యలోనే కాక అందచందాల్లో విద్యుల్లతలా మెరిసిపోయే విలసితను వివాహం చేసుకోవాలని చాలామంది రాకుమారులు పోటీపడి వచ్చారు. అయితే వరుని ఎన్నికలో ఆమె ఆలోచన కొంత విలక్షణంగా ఉన్నది. తను వరించబోయేవాడు అన్నిటా తనకు సమబుజ్జిగా ఉండాలన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. భూపతిసేనుడు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఏడాది గడిచినా స్వయంవరానికి వచ్చిన రాకుమారుల్లో ఏ ఒక్కరూ ఆమె అడిగే ప్రశ్నలకు తృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయం రుద్రపురం రాజకుమారుడు అభిలాషవర్మ స్వయంవరానికి వచ్చాడు. అతను గుర్రాన్ని రాజభవనం ముందు ఆపగానే రాజసేవకుడొకడు పరుగున వచ్చి గుర్రాన్ని శాలలో కట్టేసి అభిలాషవర్మను భవనంలోని ప్రత్యేక మందిరంలో విడిది చేయించాడు. 1 గంట కాలం గడిచేసరికి చిలక పచ్చ రంగు పట్టుచీరలో వనదేవతలా ఉన్న రాకుమారి విలసిత తల్లిదండ్రులతో వచ్చి అభిలాషవర్మకు ఎదురుగా ఆసీనురాలయ్యింది. ఆమె సౌందర్యాతిశయానికి తన్మయుడయ్యాడు రాకుమారుడు. తన వివరాలు తెలిపాడు. విలసిత మందహాసం చేసి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సరి అయిన జవాబులు చెప్పగలిగితే, అంటే నేను ఊహించిన సమాధానాలు చెప్పగలిగితేనే మన వివాహం జరుగుతుంది అన్నది. తాను సిద్ధమే అన్నట్లు రాకుమారుడు తలూపాడు. విలసిత ఒకసారి గొంతు సవరించుకుని, మీ రాజ్యంలో ప్రజలు కాకులా కుక్కలా అని అడిగింది. అభిలాషవర్మ ఒక క్షణం ఆలోచించి, మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులే, కుక్కల తరహా వాళ్ళు లేనేలేరు అన్నాడు. ఆ జవాబుకు ఆమె మందహాసం చేసి, మీరు జననం రీత్యా చంద్రవంశస్థులు కదా, స్వభావరీత్యా కూడా చంద్రుడి అంశేనా లేక అంటూ ఆగిపోయింది. ఆ ప్రశ్నకు అతను వెంటనే,
నేను స్వభావరీత్యా సూర్యవంశస్థుణ్ణి అన్నాడు గంభీరంగా. మేలు మేలు రాకుమారా. నా చివరి ప్రశ్న. తండ్రి వనం వెళితే అంతా పరితపిస్తారెందుకు? మళ్ళీ తిరిగి వస్తాడు కదా అన్నది. అభిలాషవర్మ సాలోచనగా అజ్ఞానం వల్ల అన్నాడు. ఇంతకు వనం వెళ్ళిన తండ్రి తిరిగి వస్తాడంటారా అంటూ సందేహం వ్యక్తం చేసింది ఆమె. తప్పకుండా వస్తాడు, అయితే తన ఇంటికే రాకపోవచ్చు అన్నాడు రాకుమారుడు చాలా గుంభనంగా. ఆ జవాబు వింటూనే వెలుస్తా తల్లిదండ్రులకేసి తల తిప్పి, ఈ రాకుమారుడు నా ప్రశ్నలన్నింటికీ నేను ఊహించిన సమాధానాలు చెప్పి స్వయంవరంలో విజయులయ్యారు అన్నది. కుమార్తెలు అనగానే రాజు రాణి పరమానంద భరితులయ్యారు. భూపతిసేనుడు తన ఆసనంలో నుంచి లేచి కాబోయే అల్లుడు అభిలాషవర్మను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ రాకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలంతా మోగా చెమిటి వాళ్ల ముచ్చటలా కనిపిస్తున్నది కదా. అన్ని అస్తవ్యస్తమైన ప్రశ్నలు, అయోమయమైన సమాధానాలు అనిపించటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాకుమారి విలసిత ప్రశ్నలకు అభిలాషవర్మ ఆమె తృప్తిపడే ధోరణిలో జవాబులిచ్చాడు. మీ రాజ్యంలోని ప్రజలు కాకులా కుక్కలా అన్న ప్రశ్నకు మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులేనని జవాబివ్వడంలో అర్థం, ఏ ఆహారం దొరికినా అన్నీ కలిసి తినడం కాకుల స్వభావం. మా ప్రజలంతా అలాంటి వారేనని, ఐకమత్యంతో మసులుకుంటారని, కుక్కల్లాగా జాతి వైరంతో నిండు విస్తరిని చించివేయరని చెప్పడం. మీరు చంద్రవంశస్థులు కదా, స్వభావరీత్యా కూడా మీది చంద్రుడి అంశేనా అన్న ప్రశ్నకు తాను స్వయం ప్రకాశం లేని చంద్రుణ్ణి కాదని, స్వభావరీత్యా స్వయం ప్రకాశం గల సూర్యవంశస్థుణ్ణని జవాబిచ్చాడు. ఇక తండ్రి వనం వెళితే, తండ్రి వనం అన్నదానికి మరొక అర్థంలో శ్మశానం అని కూడా ఉంటుంది. అందరూ పరితపిస్తారెందుకు? ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు కదా. ఇంతకు వనం వెళ్ళిన తండ్రి తిరిగి వస్తాడంటారా అన్న ప్రశ్నలు. శ్మశానం పాలైన తండ్రిని గురించి ఎవరైనా పరితపించక మానరు. అయితే ఆయన తిరిగి రావడం రాకపోవడం అనేది ఆయా వ్యక్తుల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మరుజన్మలో తండ్రి తన ఇంటనే జన్మించకపోయినా మరొక ఇంట అయినా జన్మించగలడని సమాధానమిచ్చాడు. ఇదంతా ఆలోచించినప్పుడు రాకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలు మోగా చెవిటి వాళ్ల ముచ్చట కాదని స్పష్టమవుతోంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.